Hello everyone, welcome to Neomentas Daily Contemporary Issues. ఈ రోజు కంటెంపరరీ ఇష్యూస్లో భాగంగా ఫస్ట్ గొప్ప మహానుభావుల్ని స్మరించుకోవడం అనేటటువంటిది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో మన ఫస్ట్ టాపిక్ ఈరోజు వచ్చేసి సావిత్రిబాయి పూలే. గాంధీ మహాత్ముడి కన్నా ముందే ఎవరైనా హరిజన్ క్యాంపెయిన్స్ లాంటివి చేసి ఈ వల్నరబుల్ కమ్యూనిటీస్ కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఈ దంపతులే. సో సావిత్రిబాయి పూలే అలాగే జ్యోతిరావు పూలే. సో ఈరోజు January 3rd ప్రతి సంవత్సరం కూడా సో సావిత్రిబాయి పూలేని గుర్తు చేసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ హర్ బర్త్డే. సో ఆనరింగ్ సావిత్రిబాయి పూలే, ఈమె ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ టీచర్గా చెప్తారు. సో సావిత్రిబాయి పూలే January 3వ తారీఖున పుట్టారు, మరణించింది 1897 10 మార్చ్. సో సావిత్రిబాయి పూలేని ఇండియాస్ ఫస్ట్ టీచర్గా చెప్తారు, ఫస్ట్ ఫీమేల్ టీచర్గా చెప్తారు. అసలు ఆడవాళ్ళు 4 గోడలకి మాత్రమే పరిమితమైనటువంటి రోజుల్లో బ్రిటిష్ కాలంలోనే బయటకు వచ్చి ఆడవాళ్ళు చదువుకోవాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో స్కూళ్ళను స్థాపించి ఆ స్కూళ్ళలో ఆ రోజు సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఇలాంటి భాషలను కూడా ఆడవాళ్ళకి నేర్పించి ఆడవాళ్ళలో సాధికారత అనేటటువంటి తీసుకురావాలని ప్రయత్నించినటువంటి అతి కొద్ది మంది వ్యక్తులలో ఈమె ఒకరు. సో సావిత్రిబాయి పూలే షీ వాజ్ బోర్న్ ఇన్ మహారాష్ట్ర. 1840లో ఆమె 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే జ్యోతిరావు పూలేకి ఇచ్చి ఆమెను మ్యారేజ్ చేశారు. సో ఆమె ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ క్లాసెస్ అంటే మనకి సాధారణంగా సమానత్వం గురించి మాట్లాడినప్పుడు బిఆర్ అంబేద్కర్ గారిని మనం మాట్లాడుతూ ఉంటాం. బట్ ఆయన కన్నా చాలా ముందే, ఇంకా ఆయన పుట్టనటువంటి సమయంలోనే, గాంధీ మహాత్ముడు ఇంకా పుట్టలేదు ఈ సమయానికి, ఆ సమయంలోనే సావిత్రిబాయి పూలే షీ వర్క్డ్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ క్లాసెస్, అన్ని వర్గాలలోనూ సమానత్వం రావడానికి కృషి చేశారు. అలాగే ఈమె ఒక స్కూల్ని కూడా ఓపెన్ చేశారు 1848లో, గర్ల్స్ స్కూల్ అది. అలాగే అంబిషియస్ లేడీ అసలు ఈవిడికి ఎలా రాయడము చదవడం వచ్చిందంటే ఆమె హస్బెండ్ ఆవిడికి నేర్పించారు. అంటే మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం ఫర్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దెర్ ఇస్ అ ఉమెన్ బిహైండ్ అని. అలా కాకుండా ఫర్ ఎవ్రీ ఉమెన్ సక్సెస్ ఆల్సో దెర్ ఇస్ అ మ్యాన్ బిహైండ్, ఈవిడ ఎగ్జాంపుల్లో. అలాగే మనకి 1853లో ఎడ్యుకేషన్ సొసైటీని సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే కలిసి ఈ యొక్క ఎడ్యుకేషన్ సొసైటీని కూడా స్థాపించారు. సో దాంతోపాటుగా షీ వాజ్ ద వన్ యాక్చువల్లీ హూ స్టార్టెడ్ సత్యశోధక్ సమాజ్. అంటే జ్యోతిరావు పూలే స్టార్ట్ చేశారు, దాని వెనకాల ఉన్నటువంటి ఎఫర్ట్స్ మాత్రం ఈమెవి. సో ఆ రకంగా కనుక మనం చూస్తే ఈమెని ఆనర్ చేయడం అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ద ఇండియన్ ఫస్ట్ మోడర్న్ ఫెమినిస్ట్గా ఈమెను రికగ్నైజ్ చేస్తారు హిస్టోరియన్స్. సో ఈమె మహారాష్ట్రలో పుట్టారు. సో అట్ ద సేమ్ టైం ఇండియా ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ పూనాలో, మహారాష్ట్రలోనే బిడేవాడ అనేటటువంటి ప్రాంతంలో 1848లోనే స్థాపించారు. సో ఆ రకంగా మనం ఈవిడ తాలూకా జీవితాన్ని స్మరించుకోవచ్చు. అలాగే ఆమె కాంట్రిబ్యూషన్స్ కూడా లిటరరీ మిషన్ని 1854-55లో స్టార్ట్ చేశారు. సత్యశోధక్ మ్యారేజెస్ అంటే డౌరీ తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేటటువంటి కాన్సెప్ట్ని ఆ రోజుల్లోనే సొసైటీలోకి తీసుకెళ్ళడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అలాగే మరాఠీ పోయిటరీ రాశారు. ఇందులో కావ్య పూలే అనేటటువంటి ఒక కలెక్షన్ ఉంది. అలాగే భవన్ కాశీ సుబోధ్ రత్నాకర్ అనేటటువంటి ఈ యొక్క పోయిటరీస్ కూడా ఆమె సొంతం. ఈమె ఫైనల్గా 1897 మార్చి 10వ తారీఖున నిష్క్రమించడం జరిగింది. సో గొప్ప మహానుభావుల్ని స్మరించుకోవడం అనేటటువంటిది మన తాలూకా లెగసీ, అలాగే మన తాలూకా సాంప్రదాయం కూడా. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ విస్తార్, డిజిటల్ రెవల్యూషన్ ఇన్ అగ్రికల్చర్. అంటే రానున్నటువంటి కాలంలో వ్యవసాయంలో కూడా మనం అనేక రకాలైనటువంటి ఈ డిజిటల్ విప్లవాన్ని తీసుకొస్తే కనుక ఇప్పుడు వస్తున్నటువంటి డిజిటల్ సాంకేతికత కారణంగా వ్యవసాయంలో మనం అనేక రకాలుగా ప్రొడక్టివిటీని, అలాగే రైతులకి కావాల్సినటువంటి ఆదాయాన్ని, వీటినన్నిటికి కూడా తీసుకురావచ్చు. సో దీనికి గాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ పేరు విస్తార్, వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రీసోర్సెస్. అంటే ఆన్లైన్ డిజిటల్ వేదికగా వ్యవసాయానికి సంబంధించినటువంటి వనరుల్ని సేకరించడం అనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఇది అసలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత వ్యవసాయ రంగంలో ఎక్స్టెన్షన్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఎక్స్టెన్షన్ సిస్టమ్స్ అంటే ఏంటంటే రైతులకు ఏదైనా నూతన సాంకేతికతకు సంబంధించి కానీ, లేదా వాళ్ళ తాలూకా ఇబ్బందులను సాల్వ్ చేయడానికి తీసుకొచ్చిన సొల్యూషన్స్ని కానీ, ఇవి రైతులకి మనము ట్రైనింగ్స్ రూపంలో ఇస్తాం. వీటిని ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అని అంటారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో
రైతు భరోసా కేంద్రాలను పెట్టారు, అలాగే డిస్ట్రిక్ట్ రీసోర్స్ సెంటర్స్ అని పెట్టారు. సో ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ సర్వీసెస్ టు ద ఫార్మర్స్గా మనం చెప్పచ్చు. ఇందులో భాగంగానే రైతులు వ్యవసాయంలో సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ని డిజిటైజేషన్ ఆధారంగా, అంటే డిజిటల్ వరల్డ్లో రైతులకి ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నమే ఈ విస్తార్ అనేటటువంటి ప్రోగ్రామ్ తాలూకు ఆబ్జెక్టివ్. సో ఇందులో కనుక మీరు చూస్తే ఫార్మర్స్ విత్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్, అంటే ఫార్మర్స్కి ఇచ్చేటటువంటి ఏవైనా కొన్ని సలహాలు సూచనలు, దానికి సంబంధించినటువంటి సేవలు, నూతన సాంకేతికతలు ఏవైనా వస్తే ఈ నూతన సాంకేతికతలను రైతులకు తెలపడానికి డిజిటైజేషన్ మోడ్లో, డిజిటల్ విధానంలో ఈ యొక్క ఐఐటి మద్రాస్ వాళ్ళు తయారు చేసిన ఈ విస్తార్ ప్రాజెక్ట్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్తో కలిసి ఈ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని రైతులకు అందిస్తాం అనమాట. సో దానివల్ల వాళ్ళు ఆ టెక్నాలజీస్ను వాడుకోవడంలో ప్రయత్నిస్తారు. సో ఇక్కడ బేసికల్గా ఏంటంటే మనకి అగ్రికల్చర్లో 12,000 స్టార్టప్స్ ఉన్నాయట. ఇవన్నీ కూడా రైతులకి నూతన సాంకేతికతలు, సలహాలు, ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి సంక్షేమ పథకాలు లేదా స్కీములు, ఇవన్నీ రైతులకు ఎలా ఉపయోగపడతాయి అనేటటువంటివి చెప్తాయి. సో ఈ 12,000 అగ్రికల్చర్ స్టార్టప్స్ని ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్స్ ద్వారా డిజిటైజ్ చేస్తారు ఈ విస్తార్ ప్రోగ్రామ్ ద్వారా. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ గుడ్ థింగ్. సో కాబట్టి దీని తాలూకు ఆబ్జెక్టివ్ ఏంటంటే డిజిటలైజేషన్ ద్వారా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ని రైతులకు అందించడము, రైతులకి ఉన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా రైతులకు అందించేటటువంటి ఒక ప్రక్రియ. సో ఇది ఎవరు చేశారు అని ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాడు. ఐఐటి మద్రాస్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ కలిసి ఈ విస్తార్ అనేటటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేశాయి. సో ఇక్కడ ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టుగా స్టార్టప్స్ని ఈ ప్రాజెక్టులో ఇంటిగ్రేట్ చేస్తారు. సో క్రాప్ అడ్వైజరీ కూడా మీరు కనుక చూస్తే సప్లై చైన్ మేనేజ్మెంట్, క్రాప్ అడ్వైజరీ అంటే పంటలకు సంబంధించినటువంటి సలహాలు ఇవ్వడము, అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే రైతులు ఏవైనా ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేస్తే అవి వేరే వాళ్ళకి ఎలా అమ్మాలి అనే సప్లై చైన్ మేనేజ్మెంట్ని కూడా ఈ డిజిటైజేషన్ ద్వారా దగ్గర చేస్తారు. దీంతోపాటు మార్కెటింగ్, వాల్యూ ఎడిషన్, అలాగే స్కీమ్ డిసెమినేషన్ అంటే ప్రభుత్వం ఏదైనా ఒక స్కీమ్ పెడితే దాని తాలూకా ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది అందించడం చాలా ముఖ్యం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ when comes to dissemination of the information. సో రైతులకి చాలా పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినవి తెలియదు. సో ఈ స్కీమ్ డిసెమినేషన్ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకు సంబంధించిన సమాచారాన్ని రైతులకు అందించేటటువంటి ప్రయత్నం త్రూ దిస్ విస్తార్ ప్రాజెక్ట్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా అందిస్తారు. దీంతోపాటు ఏవైనా వాల్యూ ఎడిషన్స్ కానీ అంటే ఎక్స్ట్రాగా రైతులు ఏవైనా విలువ జోడింపు పద్ధతులు తీసుకుంటే వాళ్ళకి ఇన్కమ్స్ అవి పెరిగే అవకాశం ఉంటాయి. ఈ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా ఈ విస్తార్ ప్రాజెక్ట్ ద్వారా అందిస్తారు. సో ఇది ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యాజ్ ఫార్ యాజ్ ద ఎగ్జామినేషన్ ఇస్ కన్సర్న్. సారీ, ఇంకా థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్. ఇది బేసికల్గా ఈ 1-1 అనేటటువంటి కాన్సెప్ట్ని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఫాలో అవుతూనే ఉంది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే 13,000కు పైగా అంతర్జాతీయ జర్నల్స్ అన్నిటిని కూడా ఒకే ప్లేస్లో తీసుకొచ్చి ఎవరెవరైతే టీచర్స్, స్టూడెంట్స్, రీసెర్చ్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంచేటటువంటి ఒక స్కీమ్. అంటే ఇక్కడ స్టూడెంట్స్ కానీ, ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, రీసెర్చర్స్ కానీ ఇండియా మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అనేటటువంటి కాన్సెప్ట్ను ఉపయోగించుకొని ఇంటర్నేషనల్ జర్నల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకేసారి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే R&D సెంటర్స్ ఏవైతే ఉంటారో వీళ్ళకి ఈ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అనే కాన్సెప్ట్లో ఇంటర్నేషనల్ జర్నల్స్ని అందుబాటులో ఉంచుతారు. అంటే ఎవరైనా కూడా ఈ ఇంటర్నేషనల్ జర్నల్స్ అనేటటువంటివి చదవడం వల్ల కొత్త కొత్త నూతన సాంకేతికతలకు సంబంధించి లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పెక్ట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్టర్ అనుకోండి, ఇంటర్నేషనల్గా వచ్చేటటువంటి జర్నల్స్ కనుక మీరు చదివితే కొత్తగా అలోపతిలో వచ్చేటటువంటి డిఫరెంట్ ఇన్నోవేషన్స్, రీసెర్చెస్, కొత్త మందులు, కొత్త ప్రక్రియలు, ప్రాసెసెస్ ఇవన్నీ తెలుస్తాయి. సో ఇలాంటి జర్నల్స్, స్కాలరీ జర్నల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అందరికీ ఒకే సబ్స్క్రిప్షన్తో అందుబాటులో ఉంచుతారు. సో దీనికి సంబంధించి కీ ఫీచర్స్ కనుక చూస్తే 30 ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ని ఈ పర్టికులర్ స్కీమ్లో కవర్ చేస్తున్నారు. ఫీల్డ్స్ కూడా స్టెమ్ అంటే సైన్స్, మ్యాథ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సబ్జెక్ట్స్, టెక్నాలజీ ఇవన్నీ, మెడిసిన్, సోషల్ సైన్సెస్, ఫినాన్స్, అకౌంట్స్ అన్నిటికీ సంబంధించిన జర్నల్స్ ఒకే చోట ఉంటాయి. మీరు ఏ స్టూడెంట్ అయితే ఆ జర్నల్స్ని ఓపెన్ చేసుకొని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అలాగే దీన్ని దాదాపుగా 1.8 crore స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ రీసెర్చ్ మెంబర్స్ ఈ పర్టికులర్ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తున్నారు.
దాదాపుగా 6,300 గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐఐటీస్, ఐఐఎమ్స్ ఇందులో, అలాగే R&D ఇన్స్టిట్యూషన్స్లో ఈ పర్టికులర్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇన్క్లూజివ్ యాక్సెస్ కనుక చూస్తే టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా ఈ నాలెడ్జ్ డిసెమినేషన్ కోసం ఈ యొక్క స్కీమ్ని ఈ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో అపార్ట్ ఫ్రమ్ ద మెట్రోపాలిటన్ సిటీస్ ఇక్కడ కూడా అందుబాటులో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇంప్లిమెంటేషన్ అండ్ ఫండింగ్ కనుక మీరు చూస్తే సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇది యూజీసీ అటానమస్ సెంటర్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ బాడీ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ అనేటటువంటి చేస్తారు. అలాగే డిజిటల్ యాక్సెస్ జర్నల్స్ ఏవైతే ఉన్నాయో ఈ జర్నల్స్కి ఫిజికల్ యాక్సెస్ కాకుండా ఇందాక చెప్పినట్టుగా డిజిటల్ యాక్సెస్ని ఇచ్చేలా చూస్తారు. అంటే మీకు ఒక పాస్వర్డ్ అలాగే ఐడి అనేటటువంటిది ఉంటుంది. ఈ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేసుకుని మీ జర్నల్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అలాగే డిజిటల్ యాక్సెస్ ఫుల్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్, డిమాండ్ని బట్టి మీకు ఇస్తారు. 6,000 కోట్లు దీనికి 2025-27 మధ్య అలొకేట్ చేశారు. సో సబ్స్క్రిప్షన్ అనేటటువంటి ఛార్జెస్ 3 సంవత్సరాల వరకు ఇందులో సరిపోతుంది. సో నేషనల్ గోల్ అలైన్మెంట్, మనకి వికసిత్ భారత్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. భారతదేశాన్ని 2047 వచ్చేటటువంటి సమయానికి 100 సంవత్సరాల స్వతంత్ర భారతం అవుతుంది. కాబట్టి ఆ సమయానికి భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చాలని మోడీ గారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు టార్గెట్గా పెట్టుకున్నాయి. దీన్ని మనం కనుక చేరుకోవాలని అనుకుంటే దేశంలో నూతన టెక్నాలజీస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది చాలా భారీ స్థాయిలో జరగాలి. ఏ దేశంలో అయితే కనీసం జీడిపిలో ఒక 6% R&D మీద పెడతారో ఆ దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో కనీసం 0.5% జీడిపిని కూడా మనం R&Dలో పెట్టట్లేదు. సో కాబట్టి ఇలాంటి జర్నల్స్, ఇలాంటి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ లాంటి స్కీమ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి నూతన సాంకేతికతలు ఈ జర్నల్స్ అనేటటువంటి వాటిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్లో కానీ, లేదా హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, లేదా దానికి సంబంధించిన రీసెర్చర్స్ కానీ వీళ్ళందరూ చదివితే అట్లీస్ట్ ఒక వే అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట. సో ఆ విధంగా మనం దీన్ని చూడొచ్చు. సో దీనివల్ల మనకి నూతన ఆవిష్కరణలు, రీసెర్చ్ ఎక్సలెన్స్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి జరగడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అలాగే దీంట్లో కనుక మీరు చూస్తే దీనివల్ల మనకి రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ ఏరియాస్లో అయితే జరగలేదో అక్కడ జరుగుతుంది. గ్లోబల్ సైంటిఫిక్ కాంపిటీటివ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీతత్వంలో భారతదేశం కూడా ఒక అడుగు ముందుకేస్తుంది. సో అది ఈ పర్టికులర్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ RBI రిపోర్ట్ ప్రకారం 98.12% 2,000 రూపాయల నోట్లు వెనక్కి వచ్చాయట. మీ అందరికీ తెలుసు డిమానిటైజేషన్ తర్వాత 2016 తర్వాత 2,000 రూపాయల నోట్లను అమల్లోకి తెచ్చింది RBI. కానీ చాలా వేగంగా ఈ 2,000 రూపాయల నోట్లను కూడా 2022 సంవత్సరంలో వెనక్కి తీసుకుంది. 2,000 రూపాయల నోట్లను లీగల్ టెండర్గా కాదు కానీ వాటిని స్లోగా తగ్గిస్తామనేటటువంటి ఉద్దేశంతో 2,000 రూపాయల నోట్లని స్లోగా RBI వెనక్కి తీసుకొని దాన్ని బ్యాన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించి ఆల్రెడీ 2,000 రూపాయల నోట్లు వెనక్కి ఇమ్మని చెప్పింది. అందులో భాగంగా ఈ 2,000 రూపాయల నోట్స్ దాదాపుగా 98% RBIకి వెనక్కి వచ్చాయట. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు. కానీ ఇంకా 6,691 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 2,000 రూపాయల నోట్లు పబ్లిక్ దగ్గర ఉన్నాయి. బహుశా ఇది బ్లాక్ మనీగా దాచేశారు చాలామంది. బ్యాంకులకు కనుక ఇస్తే లేదా RBIకి ఇస్తే ఆ బ్లాక్ మనీ వ్యవహారం బయటపడుతుంది కాబట్టి ఈ డబ్బులను తరలించేశారనమాట. సో ఆ రకంగా ఈ 6,600 కోట్ల రూపాయలని ఈ 2% ఆఫ్ ద 2,000 నోట్స్గా మనం చెప్పచ్చు. సో ఈ 2% ఆఫ్ ద 2,000 నోట్స్ ఈజ్ ఈక్వల్ టు 6,691 కోట్లుగా మనం చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే 2023లో ఈ మే 19వ తారీఖున RBI 2,000 రూపాయల నోట్స్ని విత్డ్రా చేసుకుంటున్నాం సర్క్యులేషన్కి అని చెప్పింది. ఇనీషియల్ సర్క్యులేషన్ దాదాపుగా 3,56,000 కోట్లు ఉంది. ఇందులో నుంచి దాదాపుగా 3,50,000 కోట్లు RBIకి వెనక్కి వచ్చేసింది. అయితే కరెంట్ సర్క్యులేషన్ అనేటటువంటిది ఈ 3,56,000 కోట్ల నుండి 6,600 కోట్ల రూపాయలకి 2,000 రూపాయల నోట్లు పడిపోయాయి. అంటే 2,000 రూపాయల నోట్లు ఇంకా చలామణిలో ఉండవు. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇంకా మార్చుకోవడానికి RBI అవకాశం ఇస్తుంది. అక్టోబర్ 7, 2023 వరకు నోట్లు అన్ని బ్యాంక్ బ్రాంచెస్లోని కూడా అలౌ చేశారు. కానీ అక్టోబర్ 9, 2023 నుంచి డిపాజిట్స్ అనేటటువంటి కేవలం RBI 19 ఇష్యూడ్ ఆఫీసెస్లో మాత్రమే తీసుకుంటున్నారు. మిగతా ఆఫీసెస్లో ఆ 2,000 రూపాయల నోట్లు తీసుకోవట్లేదు. పోస్టల్ సర్వీస్ ఆప్షన్లో కూడా మీరు కనుక చూస్తే 2,000 రూపాయల నోట్లు ఇండియా పోస్ట్కి RBI ఆఫీస్ అకౌంట్ క్రెడిట్ నుంచి కూడా పంపేటటువంటి ప్రయత్నాలు చేశారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా RBI అకౌంట్కి పంపేటట్టు. సో ఇప్పుడు అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ మూసిపోయాయి. కరెంట్ స్టేటస్ ఏంటంటే ఇప్పటికీ కూడా RBI చెప్పినటువంటి 19 ఇష్యూ ఆఫీస్ దగ్గర ఒకవేళ మీ దగ్గర 2,000 రూపాయల నోట్లు కనుక ఉంటే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ చూపించి మీరు ఆ డబ్బుల్ని తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మరీ ఎక్కువగా ఉంటే నాలంటోడికి దానం చేయండి. సింపుల్గా వాటిని మేము కూడా మార్చుకొని కొంచెం డబ్బులు చేసుకుంటాం.
సో ఆర్బీఐ ఇష్యూడ్ ఆఫీస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇంకో ఈ పేర్లో ఉన్నాయి. ఇందులో మనకి బాగా దగ్గరగా ఉన్నాయి చెప్తాను. హైదరాబాద్ ఇది ఒకటే దగ్గరగా ఉంది, మిగతా ప్రాంతాలన్నీ మీకు తెలిసినవే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి హాటెస్ట్ ఇయర్ ఆఫ్ 2024. సారీ, ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఈవెంట్స్ ఇన్ 2024 అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ నుంచి మొదలైంది, సో క్షమించాలి. సో హాటెస్ట్ ఇయర్ ఆఫ్ 2024కి సంబంధించి క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల్లో భాగంగా 41 రోజులు అత్యధికంగా టెంపరేచర్స్ అనేటటువంటివి భూమి మీద నమోదయ్యాయని చెప్తుంది యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం. 2024లో రికార్డ్ టెంపరేచర్స్ అనేటటువంటివి వచ్చాయి. అలాగే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేటటువంటివి రావడం వల్ల కూడా అన్ప్రెసిడెంటెడ్, గతంలో ఎన్నడూ చూడనటువంటి టెంపరేచర్స్ అనేవి భూమి మీద నమోదయ్యాయని చెప్పి మనకి రిపోర్ట్ చెప్తోంది. యునైటెడ్ నేషన్స్ అలాగే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ వార్నింగ్స్ ప్రకారం ఈ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది రాను కూడా దిగజారేటటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి దీన్ని ఇంకా ఫర్దర్గా ఈ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది పెరగడం వల్ల ఎన్వైర్మెంటల్ డిగ్రేడేషన్ అంటే పర్యావరణం అనేటటువంటి దెబ్బతింటుంది. కాబట్టి దీని మీద అర్జెంట్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అలాగే యునైటెడ్ నేషన్స్ అన్ని దేశాలని కూడా అర్జీ చేస్తున్నాయి. సో ఇందులో భాగంగానే జాన్ టు సెప్టెంబర్ 2024లో గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ అంటే మన పారిశ్రామిక విప్లవం రాకముందు కన్నా చూస్తే 1.54 degrees పెరిగాయట. ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం 2015 ప్రకారం 2 degrees లోపు ఉంచుతాము, సాధ్యమైతే 1.5 degrees పెరగకుండా లోపు ఉంచుతామని ప్రపంచ దేశాలు చెప్పాయి. కానీ ఆల్రెడీ మనం దాటేసాము ఆ లెవెల్స్ అని UNWMO ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మనకు తెలుస్తుంది. అలాగే లాంగ్ టర్మ్ వార్నింగ్ మెజర్డ్ ఓవర్ డికేడ్స్ రిమైన్స్ బిలో 1.5 degrees అంటే చాలా కాలం నుంచి ఈ ఉష్ణోగ్రతలు పెరగడం అనేటటువంటి దాన్ని లెక్క పెడుతున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 సంవత్సరాల వరకు కూడా 1.5 degrees బిలోలోనే ఉంది, కానీ ఇప్పుడు మాత్రం పెరిగాయి అని చెప్తున్నారు పాస్ట్ 10 yearsలో. ఇది కేవలం గత 10 సంవత్సరాలలో ఈ వార్మెస్ట్ రికార్డ్ అంటే ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరగడం అనేటటువంటిది రికార్డ్ అయింది. దీని కారణంగా సముద్రాలలో ఉన్నటువంటి ఆ నీటిలో ఉన్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనివల్ల తుఫాన్లు, టార్నడోస్ ఇవన్నీ చాలా విపరీతంగా పెరుగుతాయి, వరదలు ఇవన్నీ విపరీతంగా వస్తాయి. ఖచ్చితంగా దీనివల్ల మానవాళి తన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు అని UNWMO చెప్తున్నాయి. అలాగే అంటార్కిటికా సీ ఐస్ సెకండ్ లోయెస్ట్ ఆన్ రికార్డ్ అండ్ గ్లేషియర్ లాస్ యాక్సెలరేట్స్ అంటే అంటార్కిటికా ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచు చాలా విపరీతంగా కరుగుతోందట. ఈ మధ్య కాలంలో చాలా మంచు పర్వతాలు అక్కడ కరిగి ఆ తాలూకా నీరు అనేటటువంటి సముద్రాల్లోకి వస్తుంది. సో నీటి మట్టాలు కూడా పెరుగుతాయి. దీని కారణంగా అంటే ఇలాంటి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కారణంగా, క్లైమేట్ ఈవెంట్స్ కారణంగా ప్రపంచం విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోబోతోంది. అలాగే మనుషులు కూడా చనిపోవడానికి అత్యధికంగా అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో కాబట్టి యునైటెడ్ నేషన్స్ కంప్లీట్గా చెప్పేది ఏంటంటే 2024 హాటెస్ట్ ఇయర్ అంటే అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి సంవత్సరంగా రికార్డ్ అయిందని చెప్తున్నారు. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్లో ఎప్పుడు లేనటువంటి రెయిన్ఫాల్స్ అంటే ఒక చోట ఎక్కువ వర్షం పడడం, ఒక చోట తక్కువ పడడం, అలాగే వరదలు, డెవాస్టేటింగ్ లాస్ ఆఫ్ లైఫ్ అంటే ఎక్కువ మంది వరదలు ఇలాంటి వాటి బారిన పడి చనిపోవడం, ఇవన్నీ కూడా చాలా విపరీతంగా జరుగుతాయి. దీంతోపాటు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ సెలిస్టీ సౌలో ఈయన కూడా ఏం చెప్తున్నాడంటే సివియరిటీ ఆఫ్ దీస్ ఈవెంట్స్ అండ్ టాంజిబుల్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అంటే మనం చాలా దగ్గరలో ఉన్నాం, వాతావరణ మార్పుల వల్ల వచ్చేటటువంటి ప్రభావాలు మనకి కనిపించబోతున్నాయి అని కూడా ఈయన వార్నింగ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సో కరెంట్ సిచ్యువేషన్ వీరు క్లైమేట్ కొలాప్స్ ఇన్ రియల్ టైం అంటే రానున్నటువంటి రోజుల్లో క్లైమేట్ వాతావరణం అనేటటువంటిది పూర్తిగా ధ్వంసం అవ్వేటటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు చూస్తాము అని UN సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ కూడా చెప్పారు. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేటటువంటి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ కాన్ఫరెన్స్ COP29 బాకులో ఈ రిపోర్ట్ను కూడా పబ్లిష్ చేశారు. అది ఇప్పుడు బహిర్గతమైంది. సో WMO ఇప్పుడు ఏం చెప్తోందంటే గ్లోబల్ టెంపరేచర్స్ రిపోర్ట్ 2024 January ఫాలోడ్ బై ఎ ఫుల్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ 2024 రిపోర్ట్ ఇన్ మార్చ్ అంటే గతంలో మనకి ఈ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు, స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్ 2024 రిపోర్ట్. ఎగ్జామ్లో ఇది ఎవరు ఇచ్చారని అడుగుతాడు. వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ ఇది మార్చిలో ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్త రిపోర్ట్స్ కూడా మనకు ఉన్నాయి. అదేంటి గ్లోబల్ టెంపరేచర్ రిపోర్ట్ అని ఒకటి ఇచ్చారు, దాని తర్వాత ఇంకొక రిపోర్ట్ ఇది వచ్చింది. సో ఈ రిపోర్ట్ పేరు అడుగుతాడు, స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్ 2024 రిపోర్ట్ ఎవరు ఇచ్చాడు? వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. ఇది వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ UN కాన్ఫరెన్స్ బాకు సందర్భంగా
ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డేటా కూడా ఈ పర్టికులర్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఉష్ణోగ్రతలు అంటే టెంపరేచర్స్. సో వరల్డ్లో 1940 నుంచి 1960, 80, 2000, 2020కి ఎంత ఎక్కువ స్థాయిలో టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అన్నదానికి ఇచ్చినటువంటి ఒక డేటా. సో దీన్ని కూడా మీరు చూడొచ్చు. 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ వెన్ కంపేర్ టు ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ పెరుగుతున్నాయి. సో కాబట్టి గెట్ రెడీ ఫర్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్. చూద్దాం వరల్డ్ దీన్ని ఎలా ఎదుర్కొంటుందో. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ అండ్ రకరకాల మ్యాగజైన్స్లో వచ్చినటువంటి న్యూస్ టాపిక్స్. మిగతా కొత్త టాపిక్స్ అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.